హాయ్ ఫ్రెండ్స్, తెలుగువారిపై నోరు జారిన నటి కస్తూరి. తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళ దగ్గర కూలీ పని కోసం వచ్చిన భిక్షగాళ్ళంటూ నటి కస్తూరి తమిళనాడులో జరిగిన ఒక రాజకీయ సమావేశంలో తెలుగు వాళ్లను అగౌరవపరిచే విధంగా ప్రలాపన చేసిన నటి కస్తూరి బతుకు ఏంటో తెలుసుకుందాం రండి. 1970లో తమిళనాడులో పుట్టి పెరిగిన కస్తూరి చదువు కూడా తమిళనాడులోనే పూర్తి చేసింది. కాలేజీ చదువు అయిపోయాక మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి చెన్నైలో నిర్వహించిన మిస్ చెన్నై పోటీలో పాల్గొని మిస్ చెన్నై కిరీటాన్ని సంపాదించుకుంది. ఆ తరువాత టీవీ షోలో యాంకర్గా చేస్తున్న సమయంలో డైరెక్టర్ కస్తూరి రాజా తను తీయబోతున్న ఆతా ఉన్ కోయి లీలే అనే సినిమాలో కస్తూరికి హీరోయిన్గా అవకాశం ఇచ్చారు. అక్కడి నుండి హీరోయిన్గా తమిళ, మలయాళ సినిమాల్లో అగ్ర కథానాయకుల సరసన సినిమాలు చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తెలుగులో గ్యాంగ్ వార్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి నాగార్జున సరసన అన్నమయ్య వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగులో కూడా హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కస్తూరి కొంతకాలం తరువాత అవకాశాలు లేకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక డబ్బుపై ఆశతోనే ఏ గ్రేడ్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది నటి కస్తూరి. ఏ గ్రేడ్ సినిమాల నుంచి తెలుగు సీరియల్లో ప్రవేశించి తెలుగులో నటిస్తూనే తెలుగు ప్రజల గురించి అలా మాట్లాడడానికి ఎంత సిగ్గులేదో మరి నటి కస్తూరికి. అనాల్సిన మాటలన్నీ అనేసి ఇప్పుడు తప్పైపోయింది అంటే ఏం లాభం? ఇలాంటి వారికి ఏం శిక్ష వేయాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.